మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని అంటే నిధులను సమకూర్చుకునే పనిలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూములను వేలం వేయడానికి సిద్ధపడతా ఉంది. సో ఆ యూనివర్సిటీలో చదివేదంతా 90% మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద వర్గాల బిడ్డలే. 1975లో ఏర్పడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఇచ్చినప్పటికీ ట్రాన్స్ఫర్ చేయకపోవడాన్ని ఆప్షన్గా తీసుకొని అందులోంచి 400 ఎకరాల భూములను వేలం వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సో యూనివర్సిటీ భూముల అమ్మకం ఏందో అర్థం కాలే. అది పేదవాళ్ళు చదువుకునేటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ల్యాండ్లను అమ్ముకుంటా పోతే ఇంకా రేపు పొద్దుగాల యూనివర్సిటీ బంగ్లాడే మిగులుతాయి. ఇక్కడ సాకలైలమ్మ యూనివర్సిటీ అదని ఇదని ఓ 5-6 ఎకరాలు ఇది పెట్టి 400 ఎకరాలు అడగొట్టబట్టి కోర్టు మెన్స్ కాలేజీలో పెట్టి ఇది ఎక్కడ దుర్మార్గం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేనప్పుడు భూముల అమ్మకమే శరణ్యమా? ఇది రాష్ట్ర ప్రభుత్వం ఈ 15వ తారీఖు ఉంది వేలంపాట. అప్పుడు కేసీఆర్ చేసి ఇప్పుడు పెద్దగా ఏం అమ్ముకుంటా పోతే ఏమొస్తుంది? ఇట్లా అమ్ముకుంటా పోతే మరి పేదోళ్ళకి ఏం మిగులుతుంది? ఇంకా ఇగో ఇదే బిడ్డు హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. The last date for receiving all queries in 6th March 2025 and pre-bid meeting is scheduled to TGIIC HO on March 7th 2025. The last date for submission for bid shall be 15/3/2025. ఎల్లుండి వేస్తారు 3 గంటల వరకు బిడ్ ఓపెనింగ్ చేయబోతావురట. ఆయల్నే 3:30కు గచ్చిబౌలి దగ్గర. ఏందో అర్థమైతలేదు. ఇక సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారా? యూనివర్సిటీ భూములు కొత్త యూనివర్సిటీలు పెట్టి భూములు అలకేట్ చేయాలి. కానీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రైమ్ ల్యాండ్ అది 100 కోట్లకి ఎకరం ఉంటుంది ఆడ. ఈజీగా 400 కోట్లు అంటే 400 ఎకరాలు అంటే జరంతనేనా? అసలు ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం విద్యాలయాలని? మరి ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం ద్వారా ఏం చేయాలనుకుంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజానికానికి చెప్పాలా? ఈ డబ్బులు అసలు భూములు అమ్మడం కోసమేనా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది? అరే భూములన్నీ అయిపోయినాక ఏం చేస్తాం? మళ్ళీ తర్వాత ఏంది పరిస్థితి ఏంది? ఇప్పుడు రేపు ఏమైనా కట్టుకోవాలంటే ఎట్లా? మనం హామీలు ఇచ్చినాం కాబట్టి మన సొంత ఆస్తులు ఏమన్నా అమ్మి కట్టాలా? కాదు, ఇప్పుడు పేదలకు ఇండ్లు లేవు, భూమి ఇరి. ఒకవేళ మీ దగ్గర 400 ఎకరాలు ఉందంటున్నావు కదా. ఈ పేదోళ్ళకేమో 125 గజాల జాగా ఇల్లు లేని పేదలకు అనౌన్స్మెంట్ ఇచ్చింది లేదు. ఇలా 125 గజాల జాగా ఆడ 400 ఎకరాల అమ్మకం. 400 ఎకరాలు స్కీమ్ ఇది. హైదరాబాద్లో పేదలకు ఇల్లు లేవు కదా, కట్టిరాడా? ఆడ కట్టిరి మరి. అట్లా దానికి కాదట, సేల్ చేస్తారట అవి. మరి ఇది ఎక్కడ ప్రభుత్వం అర్థం కావట్లేదు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇవాళ కౌన్సిల్ జరగబోతా ఉంది. నిన్న గవర్నర్ గారు మాట్లాడినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో దాని మీద ధన్యవాద తీర్మానం ఒకటి ఉంది. ఆ తీర్మానంలో నిన్న గవర్నర్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే రాష్ట్ర ప్రజలంతా చూసిరు. మీ అభిప్రాయం ఏంది? గవర్నర్ గారు మాట్లాడింది సత్యం అని చెప్పి నిజమే అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే, మరోవైపు విపక్షాలు మాత్రం ఆయన అన్ని అబద్ధాలే చదివిండు, రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం సత్యదూరమైందా, సత్యంగానే ఉందా? మీరు ఒకసారి ఆ కామెంట్లోకి రండి, ఒకసారి ఆ పోల్లో పాల్గొందాం. అంటే గవర్నర్ స్పీచ్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే రాసి పంపుతుంది, దాన్ని అయినా చదువుతాడు అంతే, అంతవరకు. ఏ ప్రభుత్వం అట్లే చేస్తారు కదా. ఏ ప్రభుత్వం ఉన్నా అదే రాసి పంపుతుంది. మరి నిన్న గవర్నర్ గారు చేసినటువంటి ప్రసంగంలో వాస్తవం ఎంతుంది? ఆయన సమగ్రమైనటువంటి కులగణన, దేశానికి ఆదర్శవంతమైన కులగణన ఇవన్నీ చెప్పుకొచ్చిండు. దాంట్లో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి, ఏం లేవు అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ అంశం ఇట్లా ఉంటే ఒకసారి బోర్డు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.